మగధ సామ్రాజ్యము విదేశీ దండయాత్రలు. మగధ డైనస్టీ. క్రీస్తు పూర్వము 6వ శతాబ్దం యందు రాజకీయ రంగంలో రాచరిక మరియు గణతంత్ర రాజ్యాల ఆవిర్భావం అయితే జరిగింది. క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో అయితే మాత్రం రాజకీయ రంగంలో అయితే మాత్రం రాచరిక వ్యవస్థ వచ్చింది. అదేవిధంగా గణతంత్ర రాజ్యాల ఆవిర్భావం కూడా జరిగింది. బుద్ధుని కాలంలో అంటే 6వ శతాబ్దంలోనే 16 మహా జనపదాలు ఏర్పడ్డాయి. బుద్ధుని కాలంలో చూసుకున్నట్లయితే మనకి 16 మహా జనపదాలైతే ఏర్పడినాయన్నమాట. సో, మహా జనపదాలన్నది మన సుత్త పీఠికలో వివరించారు. అంగుత్ అంగుత్తరనికయ అనే గ్రంథంలో పేర్కొనుందన్నమాట. సో, వీటిలో 14 రాచరిక వ్యవస్థ కల జనపదాలు కాగా, 2 గణతంత్ర రాజ్యాలు గల జనపదాలని చెప్పవచ్చనమాట. సో, ఇందులో 16 మహాజనపదాలు ఏర్పడ్డాయి. మహాజనపదాల్లో 14 వచ్చేసరికమ్మ రాచరిక వ్యవస్థతో కూడుకున్నయి ఏర్పడ్డాయి. 2 వచ్చేసరికమ్మ గణతంత్ర వ్యవస్థ కల జనపదాలు ఏర్పడ్డాయన్నమాట. ఇవి వింధ్య పర్వతాలకు ఉత్తరంగా ఈశాన్య సరిహద్దు నుండి వింధ్య పర్వతాలకు ఉత్తరంగా ఉన్నాయి. ఈశాన్య సరిహద్దు నుండి బీహార్ వరకు విస్తరించి ఉండేవి. 16 జనపదాలలో మగధ, కోసల, వత్స, అవంతి అనేవి 4 బలమైన రాజ్యాలన్నమాట. సో, జనపదాలు అంటే ఏంటంటే మహాజనపదాలు అంటే రాజ్యాలని అర్థం. సో, 16 జనపదాల్లో మనకి మగధ ఒకటి, కోసల, వత్స, అవంతి అనేవి బలమైన రాజ్యాలు. రాజకీయ ఆధిపత్యం కోసం జరిగిన చతుర్ముఖ పోటీల్లో మగధ రాజ్యం మిగిలిన రాజ్యాలపై ఆధిపత్యం నిరూపించుకుందన్నమాట. మహాజనపదాలు గాని మనం చూసినట్లయితే ఫస్ట్ మగధ అన్నమాట రాజ్యము. రాజధానికి వచ్చేసరికి గిరివ్రజం లేదా రాజగృహం, పాటలిపుత్రం అనొచ్చు. నదులైతే ఏమీ లేవు. ప్రత్యేకతలు ఏంటంటే లోహాలు, ఖనిజ సంపద అధికంగా ఉండడం. ప్రస్తుత రాజగృహం రాజగిరి అని, పాటలిపుత్రం పాట్నా అని పిలుస్తున్నారనమాట. రెండవ మహాజనపదాలు చూసుకుంటే మాత్రం కాశీ, రాజధాని వచ్చేసరికి వారణాసి, నదులు వచ్చేసరికి అషి, వరుణ. సో, అన్ని రాజ్యాల కంటే బలమైన రాజ్యం అన్నమాట కాశీ. మూడో జనపదం చూసుకున్నట్టయితే వత్స, రాజధాని వచ్చేసరికి కౌశాంబి, గంగా నదికి దక్షిణ ప్రాంతంలో కలదు. 4ది వచ్చేసరికి పాంచాల. సో, పాంచాల రాజధాని వచ్చేసరికి అహిఛత్ర, నది వచ్చేసరికి గంగా నది. 5దో జనపదం చూసుకున్నట్టయితే మనకి శూరసేన, రాజధానికి మధుర. శ్రీకృష్ణుడికి ఇష్టమైన నగరంగా కూడా మనం చెప్పొచ్చు శూరసేన రాజ్యము. అదేవిధంగా మధుర అన్నది ఇష్టమైన నగరం అన్నమాట శ్రీకృష్ణుడికి. అశక, రాజధాని వచ్చేసరికి బోధన్. సో, దక్షిణ భారతదేశంలో ఏకైక షోడశ మహాజనపదం అన్నమాట. ఏకైక షోడశ మహాజనపదం చెప్పాలంటే అస్మక అన్నమాట. 7th జనపదం చూసుకున్నట్టే గాంధార, రాజధాని వచ్చేసరికి తక్షశిల, పుష్కలావతి. కాశ్మీర్ లోయలో కలదనమాట. ప్రధాన విద్యా కేంద్రం కూడా ఇక్కడే ఉందన్నమాట. తక్షశిలలోనే ఉంది. ప్రస్తుతానికైతే పాకిస్తాన్‌లో ఉంది. కోశల, శ్రావస్తి రాజధాని, కుషావతి, సరయూ నది ఒడ్డున ఉంది. గంగా మైదాన ప్రాంతంలో అయితే కలిగి ఉందన్నమాట, కలదు. వజ్జి, వైశాలి అన్నమాట, బీహార్ ప్రాంతంలో ఉంది. పశుపోషణ, దేశదిమ్మరి జీవన విధానము. ఈ రాజ్యాన్ని అష్టకులిక అనేవారు. అనగా లిచ్చవి నాయకత్వంలో 8 గణతంత్ర రాజ్యాలు ఒక కూటమిగా ఏర్పడ్డాయన్నమాట. వజ్జి. చేది, షుక్తమతి అన్నమాట, రాజధాని యమున నది తీరాన ఉంది. కురు, హస్తినాపురం, ఇంద్రప్రస్థం అన్నమాట. సో, హస్తినాపూర్ అదేవిధంగా ఇంద్రప్రస్థం. సో, రాజధానిగా కురు రాజ్యానికి రాజధానులన్నమాట. నెక్స్ట్ 12 వచ్చేసరికి అవంతి. అవంతి వచ్చేసరికి ఉజ్జాయిని అన్నమాట. సో, రాజధాని మహిష్మతి అన్నది 2 రాజధానులు ఉన్నాయి. ఉత్తరాన ఇది. అదేవిధంగా నేత్రవతి. ఇక్కడ మనకి ప్రత్యేకతలు చూసుకుని ఇనుము నిక్షేపాలకు ప్రసిద్ధి కాంచింది మహిష్మతి అన్నమాట. సో, అవంతి రాజ్యం. కంబోజా అంటే రాజ్‌పూర్ పాకిస్తాన్‌లో ఉంది. 14వ జనపదం చూసుకుంటే చంప అన్నమాట. చంప దగ్గర ఉంది. వాణిజ్యపరంగా అభివృద్ధి చెందిందన్నమాట. 15వ జనపదం మల్లా, పావా అండ్ కుషినగరం అన్నమాట రాజధానులు. 16వ వచ్చేసరికి మత్స, వేరట్ నగరం అంటారు, జైపూర్. సో, ఈ విధంగా 16 జనపదాలు అయితే 16వ శతాబ్దంలో అయితే ఏర్పడ్డాయి. క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో అయితే ఏర్పడ్డాయి. మగధ సామ్రాజ్యం గురించి చూసుకున్నట్లయితే
భారతదేశ చరిత్రలో స్థాపించబడిన ప్రథమ సామ్రాజ్యం మనం మగధ కింద చెప్పొచ్చు. మగధ రాజ్యం విజృంభణకు మనం చూసుకున్నట్లయితే నైసర్గిక, ఆర్థిక, సైనిక, రాజకీయ అంశాలు దోహదపడ్డాయన్నమాట. అంటే ఈ రాజ్యం యొక్క విజృంభణ కావచ్చు, విస్తరణ కావచ్చు 4 కారణాలైతే మనం చెప్పొచ్చు. నైసర్గిక, ఆర్థిక, సైనిక, రాజకీయ అంశాలన్నమాట. రాజధాని చెప్పినట్లయితే గిరివ్రజ. స్థల రాజధానేమో రాజగృహం బింబిసారుని కాలంలోనది. జల రాజధానేమో పాటలిపుత్రం. వన రాజధాని వచ్చేసరికి గిరివ్రజ, స్థల రాజధానేమో రాజగృహం, జల రాజధాని వచ్చేసరికి పాటలిపుత్రం అన్నమాట. ఈ విధంగా 3 రాజధానులైతే మగధ సామ్రాజ్యం కలిగి ఉంది. మగధ విజృంభణకు దారితీసిన పరిస్థితులు మనం చూసినట్లయితే నైసర్గిక అంశాలున్నాయి. ఒక్కొక్కటి చూద్దాం ఆర్థిక అంశాలు అట్లాగా. నైసర్గిక అంశాలు ఈ 4 అంశాల్లో చూసుకుంటే ఫస్ట్ నైసర్గిక అంశాలు మనం చూసినట్లయితే దట్టమైన అరణ్యాలు, స్థానికంగా రాగి, ఇనుము నిక్షేపాలు, ఇనుపు ఖనిజాల నిల్వలు కూడా ఉన్నాయన్నమాట. గంగా మైదానంపై ఆధిపత్యం ఉండడం, గంగా పరివాహక ప్రాంతాల సారవంతమైన భూములు ఉండడం, రాజగృహం పర్వతాల చేత ఆవరించి ఉండడం. ఈ విధంగా మనకి నైసర్గిక అంశాలైతే ఉన్నాయి. దట్టమైన అరణ్యాలు, రాగి, ఇనుప ఖనిజాలు, గంగా మైదానపు ఆధిపత్యము, సారవంతమైన భూములు ఉండడం ఇది నైసర్గిక అంశాలుగా మనం చెప్పవచ్చు. ఆర్థిక అంశాలు చూసినట్లయితే భూమి, చక్కని జల రవాణా మార్గాలు, వ్యాపార సుంకాలు. సైనిక అంశాలు చూసినట్లయితే మనకి వాయువ్య ప్రాంత విదేశీ దండయాత్రలకు దూరంగా ఉండడం, ఆయుధాల తయారీ, గంగా, యమున, గోగ్రా, సోన్, గండక్ నదుల రక్షణ ఫలితంగా పాటలీపుత్రం జలదుర్గంగా ఉండడం వల్ల అన్నమాట ఈ సైనిక అంశాలు కూడా ఉన్నాయి. రాజకీయ అంశాలు చూసినట్లయితే సమర్థవంతమైన రాజులు ఉన్నారు. పటిష్టమైన పాలనా వ్యవస్థ, దౌత్య సంబంధాలు కూడా అవలంబించారన్నమాట. సో, ఈ విధంగా 4 రకాల అంశాల ప్రకారంగా అయితే మనం మగధ సామ్రాజ్యం అభివృద్ధి చెందింది. ప్లస్ విజృంభణ చెందింది, విస్తరణ చెందిందని చెప్పవచ్చు. రాజవంశాలు చెప్పినట్లయితే మనకి మగధను పాలించిన రాజవంశాలు చూసినట్లయితే బృహద్రథ వంశము, హర్యంక వంశము, శిశునాగ వంశము, నందవంశం ఈ విధంగా 4 వంశాలైతే మగధ సామ్రాజ్యాన్ని అయితే మాత్రం పరిపాలించాయన్నమాట. బృహద్రథ వంశం ఒకటి, హర్యంక వంశము, శిశునాగ వంశము, నందవంశము. షార్ట్‌కట్ మీరు గుర్తుపెట్టుకోండి. మీరు బృహద్రథ వంశము, హర్యంక వంశము, శిశునాగ వంశము, నందవంశం అన్నమాట. బృహశన అని గుర్తుపెట్టుకుంటే మీకు మగధను పాలించిన 4 రాజవంశాలు తెలుస్తాయి. బృహశన అంటే బృహద్రథ వంశము, హర్యంక వంశము, శిశునాగ వంశము, నందవంశం అన్నమాట. మగధను పాలించిన వంశాలు 4 వంశాల గురించి మనం చూసినట్లయితే ఫస్ట్‌దేంటి బృహద్రథ వంశము. ఈ వంశం మగధను పాలించిన తొలి వంశంగా అయితే మనం చెప్పవచ్చు. ఈ వంశ స్థాపకుడు ఎవరంటే బృహద్రథుడు అన్నమాట. సో, కాగా గొప్పవాడు ఎవరంటే జరాసంధుడు అనేవాడు గొప్పవాడు. రాజధాని వచ్చేసరికి గిరివ్రజ అన్నమాట. చివరివాడు ఎవరని చెప్పవచ్చంటే మనకి రిపుంజయునుడు అలాగే బింబిసారుని చంపి హర్యంక వంశాన్ని స్థాపించాడు. అంటే చివరివాడైన రిపుంజయుని బింబిసారుడు ఏం చేశాడంటే ఈ బృహద్రథ వంశం చివరివాడిని చంపి హర్యంక వంశం స్థాపించాడు బింబిసారుడు అన్నమాట. ఓకే. సో, ఈ విధంగా బృహద్రథ వంశం అయితే సమాప్తమైంది. నెక్స్ట్ బింబిసారుడు వచ్చేసరికి హర్యంక వంశానికి చెందిన వ్యక్తి అన్నమాట. క్రీస్తు పూర్వం 544, 413 మధ్యన కాలంలో హర్యంక వంశం అయితే విస్తరణ చెందింది, విజృంభణ చెందిందన్నమాట. మగధను పాలించిన రెండవ వంశం అనొచ్చు మనం హర్యంక వంశము. ఈ వంశ స్థాపనలో మగధ రాజ్య విజృంభణకు గట్టి పునాదులే పడ్డాయని చెప్పవచ్చు. ఇందులో మనం రిపుంజయుని చంపి బింబిసారుడు మనకి ఆధిపత్యం సాధించాడు కాబట్టి బింబిసారుడు అనేవాడు హర్యంక వంశ స్థాపకుడిగా మనం చెప్పవచ్చు. అంటే ఇతను 544 క్రీస్తు పూర్వం 492 మధ్య కాలంలో ఈయనైతే పరిపాలించారన్నమాట. హర్యంక వంశ స్థాపకుడు అని చెప్పవచ్చు. ఇతడు బుద్ధుడు, వర్ధమాన మహావీరులకు సమకాలీనుడిగా ఉన్నాడు. ఇతని కాలంలో మగధ రాజధానిగా గిరివ్రజ లేదా రాజగృహం ఉండేదన్నమాట. రాజగృహ లేదా గిరివ్రజ కూడా ఉండేది. సో, సోన్ నది ఒడ్డున అయితే మాత్రం రాజగృహ అనేది రాజధాని అయితే ఉంది. ఇతడు వివాహ సంబంధాల ద్వారా, దండయాత్రల ద్వారా మగధ సామ్రాజ్యాన్ని విస్తరించాడు. ముఖ్యంగా బింబిసారుడు ఏం చేశాడంటే వివాహ సంబంధాల ద్వారా అదే విధంగా దండయాత్రలు చేసి తన రాజ్యాన్ని అయితే హర్యంక వంశ రాజ్యాన్ని అయితే విస్తరించాడన్నమాట.
ఇతని కోసలో రాకుమార్తె అయిన కోసలదేవి అంటే కోసల రాకుమార్తె అయిన కోసలదేవిని వివాహమాడి సంవత్సరానికి 1,00,000 సువర్ణాల ఆదాయం వచ్చే కాశీ పట్టణాన్ని పొందాడనమాట. అదే విధంగా లిచ్చావి రాకుమార్తె అయిన చెల్లనను వివాహం చేసుకున్నాడు. ఈ విధంగా రాజ్యాలను కూడా కలుపుకునేవాడనమాట. వివాహముల ద్వారా కూడా బింబిసారుడు మగధ సామ్రాజ్యాన్ని విస్తరింపజేశాడనమాట. ఇతను మధ్య పంజాబ్‌లోని మద్ర రాజ్య కుమార్తె అయిన కేమమ్మను కూడా వివాహం చేసుకున్నాడు. సో, ఈ విధంగా వివాహాలు చేసుకొని రాజ్యాలనైతే తన వంశంలో కలుపుకున్నాడనమాట. ఇతను మొదటిసారిగా భారతదేశంలో సిద్ధ సైన్యమును ఏర్పరిచారనమాట. ఇతను ఏర్పాటు చేసిన సైన్యం అని ఏం చెప్పొచ్చంటే, సిద్ధ సైన్యం అనమాట. రెగ్యులర్ అండ్ స్టాండింగ్ ఆర్మీ. సేనియా లేదా శ్రేణిక్ అనే బిరుదు పొందాడనమాట. ఇతడు అంగరాజ్యాన్ని జయించి తన సామ్రాజ్యంలో కలుపుకొని, అక్కడ రాజప్రతినిధిగా తన కుమారుడు అజాతశత్రువుని నియమించాడనమాట. సో, అంగరాజ్యాన్ని అయితే వశపరుచుకున్నాడు. తన కుమారుడు ఎవరంటే అజాతశత్రువు బింబిసారుడి కుమారుడు అనమాట. సో, బింబిసారు కుమారుడిని అక్కడ రాజప్రతినిధిగా అయితే నియమించారనమాట. గాంధార రాజైన ఉక్కుశక్తి ఒక ఉత్తరము, ఒక రాయబారిని పంపి సంధి చేసుకున్నాడు. ఈ విధంగా బింబిసారుడు ఏం చేసేవాడంటే వివాహాల ద్వారా లేదా దండయాత్రల ద్వారా వంశాన్ని అయితే మగధ సామ్రాజ్యాన్ని అయితే విస్తరించాడనమాట. ఇతను భారతదేశంలో మొట్టమొదటిగా బౌద్ధ మతాన్ని స్వీకరించిన రాజు. మన భారతదేశంలో మొట్టమొదటిగా బౌద్ధ మతాన్ని స్వీకరించిన రాజు అని చెప్పినట్లయితే మాత్రం బింబిసారుడు అనమాట. ఇతని ఆస్థాన వైద్యుడు జీవకుడు. ఆస్థాన వైద్యుడు ఎవరంటే జీవకుడు అనమాట. బుద్ధునికి కూడా వ్యక్తిగత వైద్యుడు అనమాట ఇతను. సో, ఇతనిని మెడిసిన్ కింగ్ లేదా థ్రైస్ క్రౌన్డ్ ఫిజిషియన్ కూడా అంటారనమాట జీవకుడిని. మూల సర్వస్తివాద గ్రంథాల ప్రకారంగా జీవకుడిని బింబిసారుడు అవంతి రాజైన చండ ప్రచోదనుడి దగ్గరికి వెళ్ళి కామెర్ల వ్యాధికి చికిత్స కోసం పంపాడన్నట్టు కూడా తెలుస్తుంది మూల స్వరస్తివాద గ్రంథాల ప్రకారంగా అయితే. బింబిసారుడు మరియు చెల్లనగా జన్మించిన వాడే అజాతశత్రువు. అజాతశత్రువు ఎవరు? బింబిసారుడి కుమారుడు. బింబిసారుడికి చెల్లనకి జన్మించిన కుమారుడే అజాతశత్రువు అనమాట. అయితే బింబిసారుడు తన కొడుకైన అజాతశత్రువు జైలుకు పంపగా అక్కడే మరణించాడు. సో, ఫైనల్‌గా ఏం చేశారంటే బింబిసారుడిని అజాతశత్రువు ఏం చేశాడంటే జైలుకి పంపాడనమాట. అప్పుడు అక్కడే బింబిసారుడు జైల్లోనే మరణించాడు అనమాట. ఈ విధంగా బింబిసారుడి యొక్క పరిపాలన సౌలభ్యం ముగిసింది. నెక్స్ట్ వచ్చేసరికి అజాతశత్రువు అనమాట. బింబిసారుడి కుమారుడు నెక్స్ట్ అజాతశత్రువు. క్రీస్తు పూర్వం 492 నుంచి 460 కాలం మధ్య కాలంలో ఇతను పరిపాలించారు. బౌద్ధ వాజ్మేయం ప్రకారంగా చెప్పినట్లయితే ఇతను తన తండ్రి అయిన బింబిసార్ని చంపి అధికారంలో వచ్చాడని చెప్తున్నారు. అనగా ఇతను భారతదేశంలో మొట్టమొదటి పితృహంతకుడు కూడా అనొచ్చన్నమాట. ఇతను కునికా అని పిలిచేవారనమాట ఇతన్ని. సో, ఇతడు కూడా గౌతమ బుద్ధుడు అలాగే మహావీరుని సమకాలీకుడిగా కూడా బౌద్ధ వాజ్మేయం ప్రకారంగా తెలుస్తుంది. కోసల, కాశీ, వైశాలి రాజ్యాలను జయించాడు. కోసల రాజు ప్రసన్నజిత్ కుమార్తెను ఆయన వాజీరాను వివాహం చేసుకున్నాడు. లిచ్చావీలులపై విజయాన్ని సాధించలో ఇతని మంత్రులైన వస్కుర, సునిద ప్రధాన పాత్ర అయితే పోషించారనమాట. అంటే లిచ్చావి రాజ్యంపై విజయాన్ని సాధించడంలో ఇతని మంత్రులు ఎవరున్నారంటే వస్కుర, సునిద అనేది ప్రధాన పాత్ర పోషించారన్నట్టుగా చెప్తున్నారు. అజాతశత్రు మొదట బుద్ధుని యొక్క కజీన్ అయిన దేవదత్తుడి ప్రోద్బలంతో ఒక్కసారి బుద్ధునిపై దాడి చేశాడు. అనంతరం క్షమించమని అడిగినట్లుగా లిఖిత ఆధారాలు కూడా ఉన్నాయన్నమాట. అజాతశత్రువు మహాశిలకంటక, రథమూసలం అనే నూతన యుద్ధ పరికరాలు ఉపయోగించేవాడు అనమాట. సో, మహాశిలకంటక అదే రథమూసలము అనే నూతన యుద్ధ పరికరాలు అయితే ఉపయోగించేవాడు యుద్ధంలోనమాట. సో, మహాశిలకంటక అనేది శత్రువులపైన బరువైన రాళ్ళు విసిరే యంత్రం అనమాట. సో, బరువైన రాళ్ళు విసిరే యంత్రాన్ని మహాశిలకంటకం అంటారు. అదే రథముసలం అన్నది ఏంటంటే చక్రాలు కట్టిన ఇనుప దూలం అనే ఆయుధం అనమాట. అంటే రథ చక్రాలకు కట్టిన ఇనుప దూలం అనే ఆయుధం అనమాట. సో, ఈ విధంగా 2 ఆయుధాలను ఉపయోగించి శత్రువులపై యుద్ధం అయితే చేసేవారు అజాతశత్రువు. ఇతడు గంగా నది సమీపంలో సోని నది ఒడ్డునున్న పాటలీపుత్రాన్ని నగరాన్ని నిర్మించారనమాట. అంటే పాటలీపుత్ర నగరాన్ని నిర్మించింది ఎవరంటే మనం అజాతశత్రువు అనే మనం చెప్పవచ్చు అనమాట. వైశాలి నగరానికి చెందిన ఆమ్రపాల్ని ప్రేమించాడు. రాజగృహకు 4 వైపులా 4 లోహ చైత్యాలు నిర్మించాడు. క్రీస్తుపూర్వం 483లో మొదటి బౌద్ధ సంగీతాన్ని ఇతని రాజధాని రాజగృహలో నిర్వహించాడు. దీనికి అధ్యక్ష వహించినది మహాకశ్యపుడు అనమాట. ఇతని తర్వాత రాజ్యానికి వచ్చినది ఉదయనుడు. సో,
మన అజాతశత్రువు తర్వాత రాజ్యానికి వచ్చింది ఎవరంటే ఉదయనుడని చెప్పవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి అర్యంక వంశం మూడవ రాజు ఉదయనుడనమాట. లేదా ఉదయభద్ర కూడా అంటారు. 460, 440 కాలం మధ్యలో ఇతను పరిపాలించారు. ఇతను కూడా తన తండ్రి అజాతశత్రువుని చంపి రాజ్యానికి వచ్చాడు. రాజధాని రాజగృహం నుండి పాటలీపుత్రానికి మార్చాడు. ఎలాగైతే అజాతశత్రువు బింబిసారుని చంపి లేదా జైలుకి పంపించి ఆహ్, రాజ్యాన్ని పరిపాలించారో అదే విధంగా ఉదయనుడు అంటే అజాతశత్రువు యొక్క కొడుకనమాట. అతను కూడా తండ్రిని చంపి రాజ్యాన్ని పరిపాలించాడనమాట. పాటలీపుత్రాన్నయితే రాజధానిగా చేసుకున్నాడు. నెక్స్ట్ నాలుగవ వాడు నాగదాసకుడు అనమాట. క్రీస్తు పూర్వం 437, 413 అరీగ వంశంలో చివరి వాడనిగా చెప్పవచ్చు మనం నాగదాసకుడు. పురాణాల ప్రకారంగా నాగదాసకుని దర్శకుడు అనే పేరుతో పిలుస్తారనమాట. ఇతను దేవయానిని ప్రేమించాడనమాట. ఇతని పాలనలో విసుగు చెందిన ప్రజలు ఇతని సింహాసనం నుండి దించి అతని మంత్రి అయిన శిశునాగుణ్ణి ఎన్నుకున్నారు. ఓకే. నాగదాసకుడు అనే పరిపాలన నచ్చక జనాలందరూ ఏం చేశారంటే ప్రజలందరూ కూడా అతని ఆస్థానంలో ఉన్న మంత్రి అయిన శిశునాగుని వారు ఏం చేశారంటే రాజుగా నియమించుకున్నారన్నమాట శిశునాగుని. అక్కడి నుంచి శిశునాగు వంశం అయితే మగధ సామ్రాజ్యంలో మూడో వంశం అయితే శిశునాగు వంశంగా మనం పరిపాలన మొదలైందని చెప్పవచ్చు. ఈ వంశం మగధను పాలించిన మూడో వంశంగా మనం చెప్తామన్నమాట. మొదటి వాడు శిశునాగుడు. ఇతను శిశునాగుడు 413, 395 మధ్యన ఈయన పరిపాలించారు. ఇతను వంశస్థాపకుడు. తన రాజధాని పాటలీపుత్రాన్ని వైశాలికి మార్చాడనమాట. సో, పాటలీపుత్రం ఉన్నదని ఏం చేశారంటే వైశాలికి మార్చుకున్నాడు శిశునాగుడు రాజధాని కింద. అర్ధ శతాబ్ద కాలం పాటు మగధ సామ్రాజ్యాన్ని పరిపాలించాడనమాట. ఇతను నందివర్ధన లేదా అవంతివర్ధన అనే అవంతి రాజుని సంహరించాడు. వత్స, అవంతి రాజ్యాలను జయించి మగధలో విలీనం చేశాడనమాట. వత్స, అవంతి రాజ్యాలను కూడా శిశునాగుడు జయించి మగధ రాజ్యంలో కలిపాడనమాట. విలీనం చేసాడు. కాలాశోకుడు అంటారు. శిశునాగుని తర్వాత రాజ్యానికి వచ్చింది కాలాశోకుడు అనమాట. శిశునాగ వంశంలో గొప్పవాడని చెప్పవచ్చు కాలాశకుడు. ఇతను పురాణంలో కాకవర్ణుడిగా పేర్కొన్నారు. క్రీస్తు శకం 383లో రెండవ బౌద్ధ సంగీతను వైశాలి నిర్వహించాడు. ఇతన్ని మహాపద్మనందుడు చంపి మగధలో నందవంశాన్ని స్థాపించాడనమాట. సో, మనకి శిశునాగ వంశం ఇద్దరు రాజులతో ముగిసిపోయిందని మనం చెప్పవచ్చు. మొదటివాడు శిశునాగుడు, రెండవ వాడు కాలాశకుడు. కాలాశకుడు అనేవాడు గొప్పవాడని చెప్పవచ్చు శిశునాగ వంశంలో. కానీ ఇతని ఆస్థానంలోనే ఇతన్ని మహాపద్మనందుడే అనే నందవంశకుడు ఏం చేశాడంటే మగధలో చంపి నందవంశాన్ని అయితే స్థాపించాడనమాట. నందవంశం అప్పుడు 4వ వంశం మగధ సామ్రాజ్యంలో 4వ వంశం ఏమొచ్చిందంటే నందవంశం అంటారు. ఈ వంశం భారతదేశంలో కనిపించే మొదటి క్షత్రియేతర, బ్రాహ్మణేతర రాజవంశం అన్నమాట. ఎందుకంటే ఇది క్షత్రియులు కాదు నందులు అన్నమాట. బ్రాహ్మణులు అన్నమాట. బ్రాహ్మణేతర వంశం. బ్రాహ్మణులు కూడా కాదు. ఇది క్షత్రియులు కాదు, బ్రాహ్మణేతర కాదనమాట. భారతదేశంలో మొదటగా కేంద్రీకృత పాలన వ్యవస్థ నెలకొల్పింది ఎవరని చెప్పారంటే నందవంశం అని చెప్పవచ్చు. నందవంశ స్థాపకుడు మహాపద్మనందుడు. సో, ఇప్పుడు మహాపద్మనందుడు ఏం చేశాడంటే ఈ కాలాశకుడిని చంపి నందవంశాన్ని స్థాపించాడు. కానీ ఇక్కడ ఏంటంటే మనకి బౌద్ధ వాజ్మేయం ప్రకారంగా చెప్పినట్లయితే మొదటి క్షత్రియ వంశం కాదు, అదేవిధంగా బ్రాహ్మణేతర రాజవంశం కాదని చెప్తున్నారన్నమాట. కానీ కేంద్రీకృత పాలన వ్యవస్థ అయితే మాత్రం నెలకొల్పింది నందవంశం అని చెప్పవచ్చు. మహాపద్మనందుడు నందవంశం. రెండవ పరశురాముడు లేదా భార్గవుడిగా పిలువబడతాడు. క్రీస్తు పూర్వం 4వ శతాబ్దము. సో, రెండవ పరశురాముడు లేదా భార్గవుడిగా పిలువబడుతున్నాడంట మహాపద్మనందుడు. ఇతను భారతదేశ చరిత్రలో మొట్టమొదటి సామ్రాజ్య నిర్మాతగా పిలువబడ్డాడు. బౌద్ధ గ్రంథాలు, పురాణాలు ఇతనిని అజ్ఞాత కులుజుడు అని అభివర్ణించిన గ్రీక్ రచనలు ఇతన్ని శూద్రుడని తెలుపుతున్నారనమాట. సో, ఇక్కడ క్షత్రియేతరే కాదు, అలాగే బ్రాహ్మణేతర రాజవంశం కాదనమాట. ఇది నందు వంశము శూద్రుడు, హీన జాతి కులం సంబంధించిన వాడని మహాపద్మనాభ చెందిన వ్యక్తిని చెప్పడం జరిగింది ఈ బౌద్ధ వాజ్మేయాల ప్రకారంగా. అదేవిధంగా గ్రీకు రచనలు అన్నమాట. సో, ఇతనికి బిరుదులు వచ్చేసరికి ఉగ్రసేనుడని, సర్వక్షత్రాంతక అని, ఏకవీర అని, ఏకరాట్ అనే బిరుదులు ఉన్నాయన్నమాట. ఉగ్రసేనుడు, సర్వక్షత్రాంతక, ఏకవీర, ఏకరాట్ అనే బిరుదులైతే మహాపద్మనందుడికి ఉన్నాయన్నమాట. రోమన్ చరిత్రకారుడు కటీషియస్ ప్రకారం ఇతని సైన్యంలో 2,00,000 కాల్బలము, 60,000 అశ్వదళము, 3,000 గజదళము ఉండేవని చెప్తున్నారన్నమాట. 2,00,000 కాల్బలం, 60,000 అశ్వక దళం,
3 వేలేమో గజదళం. సో, కారవేలుని హతికుంప శాసనం అనమాట. సో, హతికుంప శాసనం ప్రకారం అంటే ఏనుగు గుహ శాసనం కూడా అనొచ్చు. ఉదయగిరి ప్రకారం కళింగ రాజ్యాన్ని జయించి తన సామ్రాజ్యంలో విలీనం చేశాడని హతిగుంప శాసనం కూడా చెప్తుంది. ఇక్కడి నుంచి జైన విగ్రహాన్ని మగధకి తీసుకెళ్ళాడని కూడా చెప్తున్నాయన్నమాట. అనంతరం కారవేలుడు మగధని జయించి దాన్ని వెనక్కి తెచ్చుకున్నట్టుగా కూడా చెప్తున్నారన్నమాట. ఇతడు జైన మతాభిమాని అన్నమాట. సో, మనకి మహాపద్మనాభుడు ఎవరంటే జైన మతాభిమాని. ఇతని రాజధాని వైశాలి నుండి మళ్ళీ తిరిగి ఎక్కడ తెచ్చుకున్నారు? పాటలిపుత్రానికి మార్చుకున్నాడు. ఇతను ప్రధాని రాక్షసుడు. సో, ఈ విధంగా మహాపద్మనందుడైతే పరిపాలన అయితే కొనసాగించారనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ధననందుడు. ఇతను నందవంశంలో చివరివాడని చెప్పవచ్చనమాట. ఇతను అలెగ్జాండర్ సమకాలికుడనమాట. మరియు డోరస్ అంటే డయోడోరస్ అనే గ్రీక్ రచయిత అగ్రామిస్ లేదా జాండ్రమిస్ అని వర్ణించబడ్డారు ఈ ధననందుడిని. గ్రీకు చక్రవర్తి అలెగ్జాండర్ నంద సామ్రాజ్యాన్ని జయించుటకు సాహించి సైనిక బలాన్ని చూసి వెనుదిరిగాడనమాట. సో, ఈ ధనందుడి కాలంలోనే గ్రీక్ చక్రవర్తి అలెగ్జాండర్ ఏం చేశాడంటే నంద సామ్రాజ్యాన్ని జయించాలనుకున్నప్పుడు ఇతని సాహస బలం చూసి సైనిక బలం చూసి వెనుతిరిగాడు. సో, ఇతని పాలన ఆధారంగా గ్రంథం సోమదేవసూరి రచించిన కథా సత్సాగరము దీని ప్రకారం ధననందుని చంద్రగుప్త మౌర్యుడి చాణక్యుడి సహాయం ఓడించి క్రీస్తుపూర్వం 321లో మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించారన్నట్టుగా తెలుస్తుందన్నమాట. ధననందుడి గురించి మనం చూసినట్లయితే ఇతను అలెగ్జాండర్ సమకాలీనుడిగా చెప్పవచ్చనమాట. నందవంశంలో చివరివాడు. ఎందుకంటే డయోడోరస్ అనే గ్రీక్ రచయిత చెప్పిన ప్రకారంగా ఇతన్ని అగ్రగామిస్ అని, జాండ్రమిస్ అని అనొచ్చు. ఇతని సామ్రాజ్యాన్ని అంటే గ్రీక్ చక్రవర్తి ఏం చేశాడంటే నంద సామ్రాజ్యం జయించడానికి సాహసించి ఇతని యొక్క ధైర్య సాహసాలు చూసి వెనుతిరిగాడనేట్టుగా కూడా చెప్పడం జరిగింది. సో, ఇతను పాలన పరంగా ఆధారపరంగా చెప్పినట్లయితే సోమదేవసూరి రచించిన కథ సత్సాగరము దీని ప్రకారం ధననందుని చంద్రగుప్త మౌర్యుడి చాణక్యుడి సహాయంతో ఓడించి క్రీస్తుపూర్వం 321లో మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించాడన్నట్టుగా చెప్తున్నారనమాట. అంటే ధననందుని అనమాట. సో, ఈ ధననందుని ఎవరు జయించారు? చంద్రగుప్తుడనమాట. సో, చంద్రగుప్తుడు ఏం చేశారు? మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించాడనమాట. అంటే ఇక్కడితో మగధ సామ్రాజ్యం పూర్తయిపోయింది. ఇంకా మగధ సామ్రాజ్యం కంప్లీట్ అయిపోయింది. నంద వంశంతో 4 వంశాలు కూడా మగధ సామ్రాజ్యాన్ని పరిపించాయి. కానీ చంద్రగుప్తుడు ఏం చేశాడంటే ధననందుడిని జయించి ఎవరి సహాయంతో చాణక్యుడి సహాయంతో అనమాట. సో, చాణక్యుడి సహాయంతో 321లో క్రీస్తుపూర్వం 321లో మౌర్య సామ్రాజ్యాన్ని అయితే స్థాపించాడనమాట. ఒకసారి ఫ్లో చార్ట్ కూడా మీరు చూసుకున్నట్లయితే మనకి కొంచెం క్లారిటీగా ఒకసారి చూద్దాం. మనకిక్కడ మనకు వంశం స్థాపకుడు ఎవరంటే బృహద్రథుడు వంశం చూసుకుంటే మాత్రం వంశస్థాపకుడు చెప్పొచ్చు. గొప్పవాడమ్మ జరాసంధుడు, చివరివాడమ్మ రిపుంజయుడు. బింబిసారుడమ్మ హర్యాంక వంశం అనమాట. అజాతశత్రువు గొప్పవాడు, ఉదయనుడు రెండోవాడు, మూడోవాడు నాగదాసుకుడు చివరివాడు అనమాట. మూడో వంశం వచ్చేసరికి శిశునాగుడు, కాలోషకుడు అనమాట గొప్పవాడు, చివరివాడు అని చెప్పవచ్చు. నెక్స్ట్ మహాపద్మనందుడు నందవంశము, చివరివాడము ధననందుడు అనమాట. ఈ విధంగా ఫ్లో చార్ట్ వివరించారనమాట. ఈ విధంగా మగధ సామ్రాజ్యం అయితే పరిపాలన అయితే కొనసాగించిందని చెప్పవచ్చు. నెక్స్ట్ వీడియోలో మౌర్య సామ్రాజ్యం గురించి చూద్దాం. థ్యాంక్ యూ.